మీరందరూ డెమో అటెండ్ అయ్యారండి? ఎవరైనా ఫస్ట్ క్లాస్ ఇదేనా? హలో, మీ అందరికి ఆడిబులేనా? సార్ ఆడిబుల్ సార్. ఎవరికో మెసేజ్ చేశారు ఆడిబుల్ లేదని చెప్పేసి. ఒకసారి ఇప్పుడు వినిపిస్తున్నారు సార్. ఇప్పుడు ఓకే ఫైన్. ఓకే. ఇది ఫస్ట్ క్లాస్ అండి, డెమో అటెండ్ చేయలే నేను. ఎవరెవరు డెమో అటెండ్ చేయలేదండి మీరు? జగన్, ఓకే. బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి మనం నెక్స్ట్ దానికి వెళ్దాము. డెమో అటెండ్ అవ్వలేదు కాబట్టి. సో బేసిక్గా ఎనీ ఐడియా అబౌట్ జీరా టూల్ ఎప్పుడన్నా విన్నారా? అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ద జీరా టూల్ అనేది ఏమన్నా ఐడియా ఉందా ఎవరికన్నా? హలో, హలో సార్ ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ సార్. ఓకే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అంతవరకు అర్థమైందా? అవును సార్. ఓకే. అది ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి అజల్ నడుస్తుంది కాబట్టి జీరా అనేది బాగా కంపాటబిలిటీగా ఉంటుంది సార్ దీనికి. ఓకే. సో టు అండర్స్టాండ్ యూ ఆన్ జీరా సైడ్ ఏంటంటే, జీరా అనేది అజైల్ మేనేజ్మెంట్ టూల్ ఈస్ కరెక్ట్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అన్నా, బగ్ ట్రాకింగ్ టూల్ అన్నా, యా వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ యూ కాల్, ఇది అంతా ఓకే. సో జీరా ఏంటంటే ఆర్గనైజేషన్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటున్నాము. ఆర్గనైజేషన్లో హౌ ఆన్ వాట్ వే ఇట్ విల్ బి ఫంక్షనింగ్, ఈ ఫంక్షన్ ఎలా అవుతుంది అనేది ఏంటంటే, ఇప్పుడు ఐ థింక్ అందరూ బీటెక్ అనుకుంటున్నాను, బీటెక్ కానీ ఎంసీఏ కానీ అనుకుంటున్నాను. మీ అందరికీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఐడియా ఉందే అనుకుంటున్నాను. ఎస్డిఎల్సి, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ దిస్ ఎస్డిఎల్సి? సార్ ఉన్నారు కదా, విన్నారు కదా ఎస్డిఎల్సి? విన్నాం సార్. యా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ తర్వాత అనాలిసిస్ ఫేజ్ తర్వాత డెవలప్మెంట్ ఫేజ్ తర్వాత టెస్టింగ్ ఫేజ్ తర్వాత రిలీజ్ ఫేజ్. ఇదే కదా మనం ఏంటంటే. హలో, హలో సార్ చెప్పండి సార్. ఈ ఫేజెస్లో ఏంటంటే, ఇవన్నీ ఎక్కడ మనం ట్రాక్ చేస్తాం? అనాలిసిస్ ఫేజ్ కానీ డెవలప్మెంట్ ఫేజ్ కానీ ఏం జరుగుతుంది, ఎక్కడ మనం ట్రాక్ చేస్తామంటే ఈ టూల్లో మనం ట్రాక్ చేస్తాం. అందరూ మ్యూట్ చేసుకోండి ఒకసారి. సో we will be tracking all the work by the developer, by the analyst, by the tester, by the release team. ఈ అన్ని టీమ్స్ని వాళ్ళ వర్క్ని మనం ఎక్కడ ట్రాక్ చేస్తామంటే, సో దిస్ ఈస్ ద టూల్. టెస్టర్స్ ఎలా వర్క్ ట్రాక్ చేస్తాం? టెస్టర్ టెస్ట్ చేస్తాడు, ఆ టెస్ట్ కేస్ అనేది పాస్ అయిందా లేదా అనేది ఒక యూజర్ స్టోరీ రూపంలో జీరాలో పెడతాడు. జీరాలో మనం ట్రాక్ చేస్తాం అనమాట. ఐదర్ ఆ టెస్ట్ కేస్ పాస్ అయితే దాని స్టేటస్కి మూవ్ చేస్తాడు. నెక్స్ట్ ఫేజ్ అంటే రిలీజ్ ఫేజెస్కి, లేకపోతే వర్షన్ కంట్రోల్ టూల్స్కి, అట్లా రకరకాలుగా ఉంటుంది నెక్స్ట్ ఫేజెస్. లేదు టెస్ట్లో కనుక అతనికి ఏదైనా డిఫెక్ట్ కానీ బగ్ కానీ దొరికితే, ఇన్ వాట్ వే హీ విల్ బి రేజింగ్ ద డిఫెక్ట్ ఆర్ బగ్ ఇన్ జీరా ఇట్ సెల్ఫ్. యూజ్ కేసులు, యూజర్ స్టోరీస్. ఎవరు ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చేసి ప్రోడక్ట్ ఓనర్ ఉంటాడు. ప్రోడక్ట్ ఓనర్ ఏం చేస్తాడు? తనకు కావాల్సిన వర్క్ని మనకి బిజినెస్ అనలిస్ట్కి చెప్తాడు. బిజినెస్ అనలిస్ట్ యూజ్ కేసు డిజైన్ చేసేసి ఈ యూజర్ స్టోరీని పర్టికులర్ డెవలపర్కి అసైన్ చేస్తే హీల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. Then again he'll assign it to the tester. Then someone will be reviewing the test cases, and if that is passed, everything will be done. If not in that case, again it will be moved into the in progress, where developer has to rearrange those things. ఇదే కదా జరిగేది.
ఇవన్నీ మనం ట్రాక్ చేయడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే వైడ్గా ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మనకి వాటర్ ఫాల్ మెథడాలజీ నడిచేది అనమాట. ఆ వాటర్ ఫాల్ మెథడాలజీలో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ 1 బై 1 రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ ఒక స్టెప్ అయిన తర్వాత దెన్ అనాలిసిస్ ఫేజ్ స్టార్ట్ అయ్యేది. అనాలిసిస్ ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ అయ్యేది. డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత టెస్టింగ్ ఫేజ్. సో ఇదేంటంటే 1 బై 1 స్టార్ట్ అయ్యేది. ఒక ఫేజ్ మినిమమ్ 2 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు ఒక ఫేజ్లో నడుస్తూనే ఉంటుంది. ఆ ఫేజ్ నడుస్తాం, ఆ తర్వాత టెస్టింగ్ ఫేజ్ ఒక 2 మంత్స్, ఇలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే స్క్రమ్ అజైల్ మెథడాలజీలో ఏంటంటే స్క్రమ్, క్యాన్బన్ అని 2 మెథడాలజీస్ ఉన్నాయి. ఈ స్క్రమ్లో ఏం జరుగుతుందంటే స్క్రమ్లో అంతా ప్యారలల్గా జరుగుతుందండి. ఒక స్ప్రింట్ అని ఒక డిజైన్ చేసుకుంటారు. స్ప్రింట్ అంటే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవటం అనమాట. టైం ఫ్రేమ్ అంటే ఏంటంటే జస్ట్ ఇప్పుడు స్ప్రింట్ అంటే జనరల్గా ఏంటంటే 2 వీక్స్. ఒక క్లయింట్ ఏ ఆర్గనైజేషన్ అయినా మ్యాక్సిమం 2 వీక్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ 1 వీకే సెట్ చేసుకుంటాయి, ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ 4 వీక్స్ సెట్ చేసుకుంటాయి. ఈ 4 వీక్స్ ఆఫ్ టైంలో లేకపోతే ఈ 2 వీక్స్ ఆఫ్ టైంలో మనం ఎంత వర్క్ చేయాలనుకుంటున్నామో ఒక ఎస్టిమేషన్ ఇస్తాం. ఈ పర్టికులర్ స్ప్రింట్లో, ఈ పర్టికులర్ స్ప్రింట్ అంటే 2 వీక్స్, 2 వీక్స్లో ఎన్ని వర్కింగ్ డేస్, 10 వర్కింగ్ డేస్ వస్తాయి. ఎందుకంటే సండే సాటర్డేలు 2 సండే సాటర్డేస్ పోతాయి కాబట్టి 4 డేస్ పోతాయి. ఇంకా ఈ 10 డేస్లో మన దగ్గర ఉన్న రీసోర్సెస్, నేను ఇంత వర్క్ చేయాలి అనుకుంటే నా దగ్గర ఉన్న రీసోర్స్ని బట్టే కదా నేను ఎంత వర్క్ చేయగలను అనేది ఎస్టిమేట్ చేయగలను. నా దగ్గర 2 డెవలపర్స్ ఉన్నారనుకోండి, 2 యూజర్ స్టోరీస్ని నేను డెవలప్ చేయగలను. లేకపోతే 6 రీసోర్స్లు ఉన్నారనుకోండి, ఒక 10 యూజర్ స్టోరీలు నేను డెవలప్ చేయగలను. అగైన్ 10 యూజర్ స్టోరీలు ఫిక్స్డ్గా డెవలప్ చేయగలమా అంటే ఇజ్ ఇట్ పాసిబుల్? ప్రతి స్ప్రింట్లో నేను ఒక 10 యూజర్ స్టోరీలు డెవలప్ చేసేస్తాను అంటే పాసిబుల్ కాదు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దట్ వర్క్. ఇప్పుడు అది ఈజీగా ఉందనుకోండి 10 కాదు 12 చేసేస్తారు. కాంప్లెక్స్ ఉందనుకోండి 6 యూజర్ స్టోరీలే డెవలప్ చేయగలరు. ఈ కాంప్లెక్సిటీని ఫిక్స్ చేయడానికి మనం స్టోరీ పాయింట్స్ యూస్ చేస్తాం. స్టోరీ పాయింట్స్ ఏంటంటే మీరు ఫిబొనాకీ సిరీస్ చదువుకొని ఉంటారు కదా చిన్నప్పుడు, సి లాంగ్వేజ్ లేకపోతే మీకు ప్రతి కంప్యూటర్ లాంగ్వేజ్లో ప్రోగ్రాములు రాసేటప్పుడు ఫిబొనాకీ సిరీస్ అనేది విన్నారా? హలో సార్ విన్నాం సార్. విన్నాం. ఫిబొనాకీ సిరీస్ అంటే 0, ఏంటంటే 01, 10 అలా ఉంటుంది. అదే 0110 ఏంటి? 01 ఓకే, అదే కొంచెం ఐడియా అలా ఉంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎవరికన్నా ఐడియా ఉందా దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఫిబొనాకీ సిరీస్ అని? లేదు సార్. ఓకే, ఫిబొనాకీ సిరీస్ అంటే 01 ఒక సిరీస్లో పోతూ ఉంటుందండి. ఫస్ట్ ఇనిషియల్గా నెంబర్ వచ్చేసి 0 ఉంటుంది. దాని నెక్స్ట్ నెంబర్ ఏంటి? 0 తర్వాత 1. ఈ 1ని ముందు నెంబర్ ఏముంది? 0 ఉంది కదా, 1ని ముందు నెంబర్కి యాడ్ చేస్తే ఏమొస్తుంది? 0 + 1 అంటే 1 కదా వచ్చేది. ఇప్పుడు 1 ఇప్పుడు నేను ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఫస్ట్ 0 ఉందండి, 0 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 1. 0 + 1 ఎంత? 1 కదా. ఇప్పుడు 1 తర్వాత ముందు నెంబర్ ఏంటి? ఇది 1 వచ్చింది, రిజల్ట్ ఏంటి? 1. ఈ 1 ముందు నెంబర్ ఏంటి? 1 + 1 2. ఇప్పుడు ఈ రిజల్ట్ నెంబర్ని దాని ముందు నెంబర్తో యాడ్ చేయాలి. 2 + 1 ఎంత? 3. ఈ రిజల్ట్ వచ్చిన నెంబర్ని దాని ముందు నెంబర్కి యాడ్ చేయాలి. 3 + 2 5. ఈ రిజల్ట్ వచ్చిన నెంబర్ని ముందు నెంబర్ అన్నాను కదా, 5 + 3 8. ఇప్పుడు ఇలా మనకి స్టోరీ పాయింట్స్ నడుస్తూ ఉంటాయి. 5 + 8 13. 13 + 8 21. ఇది కాంప్లెక్సిటీని. ఇప్పుడు 8 ఇచ్చారనుకోండి, ఇది మీడియం కాంప్లెక్సిటీ. హైగా బాగా టఫ్గా ఉందనుకోండి ఆ పర్టికులర్ యూజర్ స్టోరీ పాయింట్ వచ్చేసి 21 ఇస్తారు. ఓకే, ఇది దీన్ని బేస్ చేసుకొని మనం కాంప్లెక్సిటీని డిసైడ్ చేస్తారనమాట. ఓకే, ఇది స్టోరీ పాయింట్స్ అనమాట. ఇప్పుడు డెవలపర్కి వచ్చేసి ఎస్టిమేషన్ ఇవ్వమంటే దాని కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని ఈ నంబర్స్లో ఏదో ఒక నంబర్ ఇస్తూనే ఉంటాడు, ఏదో ఒక నంబర్ స్టోరీ పాయింట్ రూపంలో ఇస్తాడు.
దాన్ని బట్టి మనం ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. క్లియర్ అండి స్టోరీ పాయింట్స్ ఎలా ఇస్తారు అనేది? స్టోరీ పాయింట్స్ దేనికి అనేది కూడా క్లియరా? ఎస్ సార్. ఇప్పుడు ఆ స్టోరీ పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక స్ప్రింట్ స్టార్ట్ చేస్తారు. స్ప్రింట్ స్టార్ట్ చేసిన తర్వాత 10 డేస్లో ఎంత వర్క్ అయింది? ఒకవేళ మనం ఒక 5 యూజర్ స్టోరీస్ డెవలప్ చేస్తాను అని చెప్పేసి, అసలు యూజర్ స్టోరీ అంటే ఏంటి? ఫస్ట్ యూజర్ స్టోరీ అంటే ఇప్పుడు సపోజ్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేశాను. ఇదొక మన డెవలప్మెంట్ టాస్క్ అనుకోండి. డెవలప్మెంట్ టాస్క్లో ఈ పర్సనల్ బ్యాంకింగ్ క్లిక్ చేస్తే ఏమి ఉండాలి? ఇక్కడ వెల్కమ్, ఈ ప్రోడక్ట్ టైప్ డ్రాప్ డౌన్ రావాలి. ఈ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసిన తర్వాత వాల్యూస్ రావాలి. ఇక్కడ నేను వాల్యూ సెలెక్ట్ చేస్తేనే దానికి తగ్గట్టు వాల్యూస్ ఇక్కడ పాపులేట్ అవుతున్నాయి. ఈ బటన్ ఇవన్నీ రావాలి. ఇది ఒక ఎపిక్ అనుకోండి. ఎపిక్ అనేది ఒక ఎపిక్ అంటే నేను లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ని ఎపిక్ అంటారండి. అదొక ఇష్యూ టైప్ మనకి జీరాలో. లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ని ఎపిక్ అంటాం. ఎపిక్లో ఏముంటాయి అంటే యూజర్ స్టోరీస్ ఉంటాయి. ఈ ఎపిక్ని చిన్న చిన్న ముక్కలు, ఎపిక్ అనేది లార్జ్ పీస్ ఆఫ్ వర్క్లో దాంట్లో సబ్ పార్ట్స్ అనుకోండి. ఇప్పుడు సబ్ పార్ట్స్లో ఇక్కడ మనకి యూజర్ సెలెక్ట్ చేయటం, లేకపోతే లాగిన్ పేజ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ వాల్యూస్ వస్తున్నాయి చూడండి. ఇవన్నీ యూజర్ స్టోరీస్. నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేస్తే చూడండి ఇన్ని వస్తున్నాయి. మళ్ళీ ఇవన్నీ ఒక్కొక్క యూజర్ స్టోరీ. ఈ పార్ట్ డెవలప్ చేయటం ఒక యూజర్ స్టోరీ, ఈ పార్ట్ డెవలప్ చేయటం ఒక యూజర్ స్టోరీ, ఈ పార్ట్ మళ్ళీ వీటిలో సబ్ టాస్క్లు ఉంటాయి. యూజర్ స్టోరీకి మళ్ళీ సబ్ టాస్క్లు ఉంటాయి. మళ్ళీ చూడండి ఇదంతా మళ్ళీ ఒక యూజర్ స్టోరీ. ఇప్పుడు మీకు అర్థమైందా ఎపిక్ అనేది? Epic can be divided into user stories. A large piece of work can be divided into user story. ఇప్పుడు ఎన్ఆర్ఐ అనేది ఉంది. ఎన్ఆర్ఐ క్లిక్ చేస్తే దాంట్లో సబ్ టాస్క్స్ చాలా ఉన్నాయిగా. ఇదిగోండి పర్సనల్ లోన్, ఈఎంఐ క్యాలిక్యులేటర్, ఎస్ఐపి, ఆర్డి క్యాలిక్యులేటర్, ఇవన్నీ డెవలప్ చేయాలి. ఇవన్నీ సబ్ టాస్క్లు మళ్ళీ వాటిలో. ఇవన్నీ యూజర్ స్టోరీస్. ఎన్ఆర్ఐ అనే ఒక ఎపిక్లో ఈ పార్ట్ అంతా ఎన్ఆర్ఐ రిలేటెడ్ అనమాట. ఎస్ఎంఈ అనేది ఒక ఎపిక్ అయితే ఇక్కడ చూడండి మళ్ళీ సబ్ పార్ట్స్ ఉన్నాయి. ట్రేడ్, హోమ్, బిజినెస్, ఇలా మళ్ళీ హోల్సేల్ అంటే మళ్ళీ సబ్ పార్ట్స్, ఇలా ఇన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తారంటే ఇవన్నీ ఒక్క రోజులో ఎవరు డెవలప్ చేయరు. అలా అని ఈ పార్ట్ డెవలప్ అయిన తర్వాత నేను ఈ పార్ట్ డెవలప్ చేస్తాను, ఈ పార్ట్ అయిన తర్వాత ఈ పార్ట్ అంటే చాలా రోజులు పడుతుంది. సో ఏం చేస్తారంటే ప్యారలల్గా 4 టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయండి. ఇక్కడ ప్యారలల్గా 4 టీమ్స్ ఏంటంటే పర్సనల్ బ్యాంకింగ్ ఒక టీము, ఎన్ఆర్ఐకి ఒక టీము, ఎస్ఎంఈకి ఒక టీము, హోల్సేల్కి ఒక టీము, అగ్రికి ఒక టీము. ఇలా వీళ్ళు ఏం చేస్తారు, ఈ పర్సనల్లో ఈ ఫస్ట్గా ఇనీషియల్గా ఏమేమి డెవలప్ చేయాలో కొన్ని యూజర్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఒక్క రోజులో అయిపోతుందా? ఒక స్ప్రింట్లో అయిపోతుందా? ఇట్ గోస్ ఆన్. ఈ స్ప్రింట్లు ఎన్నైనా ఒక 60, 70, 100 స్ప్రింట్లు అయినా జరుగుతూనే ఉంటుంది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేదాకా. ఈ స్ప్రింట్లో ఫస్ట్ మనం హోమ్ ట్యాబ్ తీసుకొని డెవలప్ చేస్తున్నాం. ఈ హోమ్ ట్యాబ్లో ఫస్ట్ ఈ పర్సనల్ లోన్, ఈఎంఐ క్యాలిక్యులేటర్, ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మనం డెవలప్ చేస్తున్నాం. ఈ స్ప్రింట్ అయ్యాక ఈ ఎస్ఐబి క్యాలిక్యులేటర్ మనం డెవలప్ చేయటం అవ్వలేదు. పర్సనల్ లోన్, ఈఎంఐ క్యాలిక్యులేటర్ డెవలప్ చేయటం అయిపోయింది. అయితే దీన్ని ఏం చేస్తామంటే బ్యాక్లాగ్లోకి మూవ్ చేయటమా, లేకపోతే నెక్స్ట్ స్ప్రింట్లోకి ఈ స్టోరీని మూవ్ చేస్తాం, ఈ పర్టికులర్ యూజర్ స్టోరీని. దాంతోపాటు అడిషనల్గా ఆర్డి క్యాలిక్యులేటర్ అనేది ఇంకొకటి యాడ్ చేస్తాం అనమాట. ఇది ఇట్లా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం అనమాట వర్క్ని. ఐ థింక్ మీకేం డౌట్స్ లేవు అనుకుంటా. డౌట్స్ ఉంటే కనుక మధ్యలో అడగండి ఎక్కడైనా అర్థం కాకపోతే. ఓకే, ఇలా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ స్ప్రింట్ రూపంలో డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఈ జీరాలో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీకు రకరకాల టీమ్స్ ఉంటాయి జీరాలో లాగ్ చేయడానికి. యూజర్స్ ఉంటారు, రకరకాల యూజర్స్. బికాస్ ఇప్పుడు మనం ఏంటంటే మనకి క్లయింట్ ఎవరు అంటే హెచ్డిఎఫ్సి కస్టమర్స్ కాదు. హెచ్డిఎఫ్సిలో కూడా ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే మన కస్టమర్స్, ప్రోడక్ట్ ఓనర్స్. అంతేగాని హెచ్డిఎఫ్సిలో ఒక క్లర్క్ ఉన్నాడు అనుకోండి, అతను మన కస్టమర్ కాడు. మనకి ఏంటంటే ఐటీ వింగ్ ఉంటుంది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఐటీ వింగ్ ఉంటుంది. వాళ్ళకి ఏమేమి వ్యాలిడేషన్స్ కావాలి, ఏమేమి ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తే
దాన్ని బేస్ చేసుకొని మనం డెవలప్ చేస్తారు మన టీం వాళ్ళు. మన రోల్ ఏంటి ఇందులో యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా? మన రోల్ ఏంటి? మన రోల్ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా నేను ఒక హెచ్డిఎఫ్సి ప్రాజెక్ట్ ఉంది. హెచ్డిఎఫ్సి ప్రాజెక్ట్కి ఫస్ట్ ఏం కావాలి? వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేసి పెట్టాలి. ఇష్యూ టైప్స్ ఏమున్నాయి? ఇష్యూ టైప్స్ ఏంటంటే ఎపిక్, నేను ఇందాక చెప్పాను కదా, ఎపిక్ అనేది లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. ఫర్ సపోజ్ ఎపిక్ అనేది పర్సనల్ బ్యాంకింగ్ అయితే కనుక ఎపిక్ దాంట్లో సబ్ పార్ట్స్ ఏంటి? స్టోరీ. మళ్ళీ స్టోరీలో సబ్ పార్ట్స్ ఏముంటాయి? సబ్ టాస్క్లు ఉంటాయి. ఇట్లా ఇష్యూ టైప్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. మనం బగ్ కానీ డిఫెక్ట్ కానీ అంటాం. బగ్ ఎప్పుడు అంటాము? డిఫెక్ట్ అంటాం. బగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉందండి. ఒక అప్లికేషన్లో పర్సనల్ బ్యాంకింగ్ ఇచ్చాను, లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? యూజర్ నేమ్ కాడేమో మీ నంబరు లేకపోతే మీ యూజర్ నేమో ఇస్తారు, అది మీకు అక్షరాలు కనపడతాయి. కానీ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మీకేంటి వర్డ్స్ కనపడవు. మీకు ఇది ఇలా వస్తుంది కదా, స్టార్ మార్క్ యాస్ట్రిక్స్ వస్తుంది కదా. ఇది రాకుండా మీకు పాస్వర్డే డైరెక్ట్ కనపడింది అనుకోండి, ఇజ్ ఇట్ ఏ రైట్ ఫంక్షనాలిటీ? పాస్వర్డ్లో లెటర్స్ మీకు కనపడుతుంటే అది రైట్ ఫంక్షనాలిటీనా? అది కాదు కదా రైట్ ఫంక్షనాలిటీ. అలాంటివి మీరు టెస్ట్ చేసినప్పుడు మీరు ఇది కరెక్ట్ కాదు, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ పర్ ద ఫంక్షనాలిటీ అని చెప్పేసి మీరు ఒక బగ్ రేస్ చేస్తారు. ఎవరికి? డెవలపర్కి రేస్ చేస్తారు. ఈ పర్టికులర్ పార్ట్ని ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు కరెక్ట్ చేస్తారన్నమాట. బగ్ కానీ డిఫెక్ట్ కానీ అంటే అది అప్లికేషన్ని మనం టెస్ట్ చేసేటప్పుడు యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, మనం డెవలపర్ దగ్గరికి వెళ్ళి ఇది ఇలా పనిచేయట్లేదు అని చెప్పం. మనం జస్ట్ జీరాలో ఒక ఇష్యూ టైప్ రేజ్ చేస్తాం. బగ్ కానీ డిఫెక్ట్ కానీ రేజ్ చేసి డెవలపర్కి అసైన్ చేస్తే డెవలపర్ కమ్స్ టు నో. మనం ఏం చేస్తాం? స్క్రీన్ షాట్స్ పెడతాం. డెవలపర్ విల్ కమ్ టు నో దట్ దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ యాజ్ పర్ ద ఫంక్షనాలిటీ అని చెప్పేసి అతనికి అర్థమయ్యి తను ఏం చేస్తాడంటే అది కరెక్ట్ చేస్తాడు. అది కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్టర్కి అసైన్ చేసేస్తాడు. నెక్స్ట్ ఫేజ్లో టెస్టర్కి అసైన్ చేస్తే టెస్టర్ టెస్ట్ చేసి ఓకే అయితే డన్ స్టేటస్కి మూవ్ చేస్తాడు. లేకపోతే మళ్ళీ అగైన్ మళ్ళీ ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఏంటంటే మళ్ళీ డెవలపర్కి ఇది ఇలా లేదు అని. ఈ ప్రాసెస్ అంతా మనం జీరాలో క్యాప్చర్ చేస్తాం. ఈ స్టేటస్లు, ఈ ప్రాసెస్ అంతా జీరాలో క్యాప్చర్ చేస్తాం. యాజ్ ఎ జీరా అడ్మినిస్ట్రేటర్గా మనం ఏం చేస్తామంటే ఈ ఇష్యూలు క్రియేట్ చేయము, ఈ ఇష్యూల మీద వర్క్ చేయము. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డెవలపర్ ఒక బగ్ అనే ఇష్యూ టైపు, ఇప్పుడు ఏంటి అప్లికేషన్లో ప్రాబ్లం ఉందండి. అప్లికేషన్లో ప్రాబ్లం అంటే అది డిఫెక్ట్ అని లేకపోతే బగ్ అని మనకి కనుక్కున్నాం. మనకు కనుక్కుంటే టెస్టరే కదా కనుక్కునేది డిఫెక్ట్ కానీ బగ్ కానీ. ఎందుకంటే అప్లికేషన్ టెస్ట్ చేసేది అతనే కాబట్టి. అతను కనుక్కుంటే అతనికి ఇష్యూ టైప్ ఉండాలి కదా. బగ్ అనే ఇష్యూ టైప్ లేకుండా అతను జీరాలో ఇష్యూ అనేది ఎలా రేస్ చేయగలడు? రేస్ చేయలేదు. సో ఆ ప్రాజెక్ట్లో బగ్ అనే ఇష్యూ టైప్ని మనం పెట్టాలి. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా మనం వాళ్ళకి కాన్ఫిగర్ చేయాలి. సో వాళ్ళు బగ్ అనేది ఇష్యూ టైప్ రేస్ చేసుకోకూడదు. మనం బగ్ అనేది అక్కడ పెట్టలేదనుకోండి, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి మనం కాన్ఫిగర్ చేయలేదనుకోండి ఇష్యూ టైప్, ఈ కెనాట్ రేస్ ద బగ్. సో అగైన్ అతను మనకి టికెట్ రేస్ చేస్తాడు, నేను ఇష్యూ టైప్ బగ్ అనేది రేస్ చేయాలనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్లో, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ అని చెప్పేసి. అట్ ద టైమ్ వాట్ హీల్ డూ ఇస్, అతను ఏం చేస్తాడంటే బగ్ అనే ఇష్యూ టైప్ని కాన్ఫిగర్ చేస్తాడు. ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, దెన్ అగైన్ ఈ బగ్ అనే ఇష్యూ టైప్ని రేస్ చేసాం అనుకోండి. రేస్ చేసిన తర్వాత వర్క్ ఫ్లో ఏంటంటే ఇనీషియల్గా బగ్ కానీ స్టోరీ కానీ రేస్ చేస్తే మనకి టు డూ అనే స్టేటస్లో ఉంటుంది. ఇనీషియల్గా టు డూ అంటే వర్క్ నాట్ ఎట్ స్టార్టెడ్, వర్క్ హ్యాస్ టు బి స్టార్టెడ్ అని చెప్పేసి ఈ టు డూ అనే స్టేటస్లో ఉంటుంది. దెన్ టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్, వెన్ అ పర్టికులర్ డెవలపర్ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ అంటే వర్క్ అనండి. మనం ఇష్యూ టైప్స్ అంటే ఇష్యూ టైప్ అంటే ప్రాబ్లం అని కాదు, వర్క్. అది ఇష్యూ టైపు. ఆ వర్క్ని మనం చేస్తున్నాము అన్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే మనం ఎవరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, దీని మీద నేను పనిచేస్తున్నాను. అది మనకు అసైన్ చేయంగా దాన్ని ఇన్ ప్రోగ్రెస్లో పెట్టామంటే పీపుల్ విల్ కమ్ టు నో అది మనకి ఇష్యూ టైప్ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టాము అనేది అర్థమవుతుంది. దెన్ దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అది కంప్లీట్ అయిందంటే డన్ స్టేటస్లోకి మూవ్ అయిపోతే మేనేజ్మెంట్కి నోటిఫై అయిపోతుంది అన్నమాట, ఈమెయిల్ నోటిఫై అయిపోతుంది దట్ దిస్ వర్క్ హ్యాస్ బిన్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని చెప్పేసి నోటిఫై అవుతుంది. ఇది మనకి జరిగే ప్రొసీజర్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే హెచ్డిఎఫ్సి బ్యాంకుకి ఒక ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేస్తాను.
చూడండి, సాఫ్ట్వేర్ ప్రాజెక్టు, బిజినెస్ ప్రాజెక్టు. జీరా అనేది సాఫ్ట్వేర్కే సొల్యూషన్ కాదండి ఇచ్చింది. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్కి ఇచ్చారు, బిజినెస్ ప్రాజెక్ట్స్కి ఇచ్చారు. బిజినెస్ ప్రాజెక్ట్స్ అంటే నథింగ్ బట్ ఒక ప్రాసెస్ రిలేటెడ్ వర్క్ని మాత్రమే చేయొచ్చు. దీంట్లో డెవలప్మెంట్ టాస్క్లు ఏముండవు అనమాట. ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే సపోజ్ మీకు హెచ్ఆర్ రిలేటెడ్ వర్క్ కానీ, లేకపోతే ఒక ప్రాసెస్ని డిఫైన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఈ పర్టికులర్ టాస్క్ ఉంది, ఇంటర్నల్గా ఈ పర్టికులర్ టాస్క్ని మనం డిజైన్ చేయాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, ఆ టాస్క్ మేనేజ్మెంట్ అనేది మనం డిజైన్ చేస్తాం. మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఈ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయం రియల్ టైంలో. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, టాస్క్ మేనేజ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయం. మ్యాక్స్ టు మ్యాక్స్ సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్స్లో మాత్రమే స్క్రమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, క్యాన్బన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ మనం డిజైన్ చేస్తాం అనమాట. సో బేసిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా మనం చేయం యాక్చువల్గా. సో మనం ఏం చేస్తామంటే, 1 సెకండ్. దెన్ ఇది ఇచ్చినప్పుడు, సెలెక్ట్ అని ఇచ్చినప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ సెట్ చేస్తుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే అనుకుందాం. ఈ ప్రాజెక్ట్ కీ ఏంటంటే, ప్రాజెక్ట్ కీ ఏం చేసిద్దంటే మనకి జనరల్గా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని డేటాబేస్లో బ్యాక్ ఎండ్లో సేవ్ అవ్వాలంటే ఈ కీని బేస్ చేసుకొని 1 సెకండ్, జస్ట్ సెకండ్, ఐఎమ్ జస్ట్ గెటింగ్ ద కాల్.
సారీ గైస్, మేనేజర్ నుంచి కాల్ వచ్చింది, కొంచెం వెయిట్ చేసి. ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదండి. ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఉన్నారా? సార్ చెప్పండి సార్. యా, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం, మన వ్యూ ఎలా ఉంటుందో చూడండి. సో చూడండి ఇక్కడ ఇదేంటంటే, ఇప్పుడు మనం పర్టికులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. నేను ఏం చెప్పాను, ఎపిక్ అనేది లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ అని చెప్పాను కదా. సో మనం ఒక ఎపిక్ క్రియేట్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎపిక్ అనేది ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎక్స్క్యూజ్ మీ, సో ఇది పర్సనల్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి. ఇప్పుడు నేను ఎపిక్ నేమ్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో బ్యాంకింగ్ సమ్మరీ అనేది మ్యాండేటరీ అండి. సమ్మరీ ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్స్ మనం చూసేయండి. ఇప్పుడు దీనికి ఇక్కడ చూడండి, ఎపిక్ లింక్, ఎపిక్ కెనాట్ బి లింక్ టు అనదర్ ఎపిక్. ఎపిక్ని ఎపిక్ లింక్ చేయలేదు. సో నేను ఒకటి క్రియేట్ చేశాను, ఒక ఇష్యూని. ఇప్పుడు ఏంటి, మనం ఒక ఎపిక్ క్రియేట్ చేసాం. ఒక ఎపిక్లో చిన్న చిన్న యూజర్ స్టోరీస్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు ఒక ఎపిక్ మనకి ఏంటంటే లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. ఈ ఎంటైర్ పర్సనల్ బ్యాంకింగ్ అనేది ఎపిక్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ లార్జ్ పీస్ ఆఫ్ వర్క్లో మన చిన్న యూజర్ స్టోరీ ఏంటి, మనం డెవలప్ చేయాల్సిన యూజర్ స్టోరీ పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్, ఎస్ఐపి క్యాలిక్యులేటర్. ఇప్పుడు నేను క్రియేట్ స్టోరీ కొడతాను. ఇప్పుడు ఎపిక్ కాదు, ఎందుకంటే ఈ ఎపిక్లో ఉన్న సబ్ పార్ట్స్ని మనం డెవలప్ చేయాలి. సో నేనేంటంటే స్టోరీస్ డెవలప్ చేస్తాను. దీని పర్సనల్ బ్యాంకింగ్ ఏంటి, ఈ ఎపిక్లో ఈ పర్సనల్ బ్యాంకింగ్ అనేది, ఎపిక్ అనేది మీరు అజ్యూమ్ చేసుకుంటే పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్. క్రియేట్ చేస్తే కనుక, సో ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ పర్టికులర్ పార్ట్లో మనం యూజర్ స్టోరీని డెవలప్ చేసాం. అదేంటి యూజర్ స్టోరీ ఏంటి, పర్సనల్ లోన్ ఈఎంఐ. సో దీని రిలేషన్ ఎక్కడ, ఈ పార్ట్లో దీనికి ఇది సబ్ పార్ట్. మనకి పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది పర్సనల్ బ్యాంకింగ్లో పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది సబ్ పార్ట్. అది ఎలా రిలేషన్ మనం డిఫైన్ చేస్తామంటే, ఒకసారి మనం ఎడిట్ చేస్తే కనుక ఇది ఈ పర్టికులర్ యూజర్, ఈ పర్టికులర్ వర్క్లో ఇది సబ్ పార్ట్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఎపిక్ లింక్ ఉంటుంది. ఇక్కడ ఎపిక్ లింక్ని లింక్ చేసామనుకోండి, అప్డేట్ కొట్టామనుకోండి, ఇక్కడ చూడండి ఎపిక్ లింక్. ఈ పర్సనల్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఈ పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది వర్క్ ఇదే కదా మనకి, ఇది మెయిన్ పార్ట్. ఇది సెలెక్ట్ చేస్తేనే ఇవి కనపడతాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేయండి, ఇక్కడ చూడండి ఇష్యూస్ ఇన్ ఎపిక్. ఈ పర్టికులర్ ఎపిక్లో ఇప్పుడు ఏం ఇష్యూస్ లేవు. ఇప్పుడు నేను క్రియేట్ చేశానుగా ఎపిక్ అనేది, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే చూడండి, చూడండి ఒక ఇష్యూ ఉంది. మన ఎపిక్ ఏంటి, పర్సనల్ బ్యాంకింగ్. మన ఎపిక్ ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ అని క్లిక్ చేస్తే మన ఎపిక్, ఇది డెవలప్ చేసేది, ఈ డెవలపర్ డెవలప్ చేస్తాడు. మన ఎపిక్ స్టోరీ రిలేషన్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తున్నాను. ఇంకొక స్టోరీ ఉంది, ఇంకొక యూజర్ స్టోరీ ఏంటి దీంట్లో, ఎస్ఐపి క్యాలిక్యులేటర్. ఎస్ఐపి క్యాలిక్యులేటర్
ఈ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ని నేను ఎస్టాబ్లిష్ చేయలేదు, లింక్ ఎపిక్ లింక్ ఎస్టాబ్లిష్ చేయలే. నేను ఇక్కడ ఎడిట్ చేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చి నేను రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి 2 ఎపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ ఇవి 2 డెవలప్ అయితేనే కదా ఈ వర్క్ కంప్లీట్ అయ్యేది. దీనిలో ఉన్న సబ్ స్టోరీస్, యూజర్ స్టోరీస్ కంప్లీట్ అయితేనే కదా ఈ వర్క్ కంప్లీట్ అయ్యేది. దీన్ని డైరెక్ట్ డన్లోకి మూవ్ చేసి ఈ వర్క్ నేను కంప్లీట్ చేయకపోతే ఈ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఈ పర్సనల్ బ్యాంకింగ్, ఈ పార్ట్స్ అన్ని మనం డెవలప్ చేస్తేనే ఈ పర్సనల్ బ్యాంకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఆర్డి క్యాలిక్యులేటర్ అనేది ఒక ఇష్యూ టైప్ నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను. ఈ వర్క్ దేనికి సంబంధించిన వర్క్? ఎపిక్ లింక్ మనం ఇవ్వాలి కదా, ఈ పర్టికులర్ ఎపిక్కి సంబంధించిందే కదా. నేను ఇక్కడ చేస్తాను. చూడండి, అంతే కదా. ఈ పర్టికులర్గా ఈ వర్క్స్ కంప్లీట్ అయిపోతే ఈ ఎపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వర్క్ మీద ఎక్స్ అనే డెవలపర్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడండి. సరే, యూజర్ 1కి అసైన్ చేస్తాను. యూజర్ 1 అనేవాడు డెవలపర్ అనుకోండి. అతను ఏం చేస్తాడు? అసైన్ చేస్తే అతను వర్క్ చేస్తాడు. వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తాడు? వర్క్ స్టార్ట్ అవుతుందంటే ఇన్ ప్రోగ్రెస్లో పెట్టుకుంటాడు. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ బటన్ అనేది మనం కాన్ఫిగర్ చేయకపోతే, యాజ్ అన్ అడ్మిన్గా మనం కాన్ఫిగర్ చేయకపోతే డెవలపర్ మనకు పెట్టుకోలేడు ఇన్ ప్రోగ్రెస్ అనేది. లేకపోతే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత డన్ స్టేటస్కి మూవ్ చేయలేడు. ఎందుకంటే ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేయాలి. యాజ్ అన్ అడ్మిన్గా మనం కాన్ఫిగర్ చేయాలి. ఈ ఈఎంఐ క్యాలిక్యులేటర్ డెవలప్ చేయటము, లేకపోతే ఈ వెబ్సైట్ని డెవలప్ చేయటము, ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేయటము మన పని కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ ట్రాక్ చేసుకోవాలి. వాళ్ళు ఒక జీరాలో ట్రాక్ చేసుకోవాలంటే ఈ సెటప్ అంతా మనం చేసి ఇవ్వటమే మన పని. సో మనకి ఎపిక్ అంటే ఏంటో తెలియాలి, ఎపిక్ ఎందుకు అడుగుతున్నారో తెలియాలి, ఎపిక్ లింక్ అంటే ఏంటో తెలియాలి, ఎపిక్ లింక్ ఎక్కడ వాడాలో తెలియాలి, యూజర్ స్టోరీ అంటే ఏంటి, బగ్ అంటే ఏంటి, సబ్ టాస్క్ అంటే ఏంటో మనకు తెలియాలి. అప్పుడు మనం ఇష్యూ టైప్లో వాళ్ళు కాన్ఫిగర్ చేసి ఇవ్వగలం. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఇది మనకు అడ్మిన్కి స్పెసిఫిక్, వాళ్ళకి కనిపించదు, నార్మల్ యూజర్ కనిపించదు, అడ్మినిస్ట్రేటర్కే కనిపించిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇష్యూ టైప్స్ ఏమో ఉన్నాయి, టాస్క్, సబ్ టాస్క్, స్టోరీ, ఎపిక్, బగ్ ఉంది. ఇవి మనం కాన్ఫిగర్ చేయకపోతే వాళ్ళు ఇవి క్రియేట్ చేసుకోలేరు. వాళ్ళు ఇవి క్రియేట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు కాన్ఫిగర్ దోస్ థింగ్స్. అందుకనే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా ఇన్స్టెన్స్ని మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీకు ఏమన్నా అర్థమవుతుందా అండి? ఎపిక్ అంటే ఏంటి, స్టోరీ అంటే ఏంటి, ఏమన్నా అర్థమైందా? ఐ జస్ట్ పాజ్ హియర్ ఫర్ సెకండ్. మీకు ఏమన్నా అర్థం కాలేదా? ఎందుకు తీసుకున్నాం ఇది అనేది ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి అడగండి. హలో, చెప్పండి. వినోద్ గారు, నా పేరు కుమార్ అండి. ఈ ఎపిక్స్ అంటే ఇప్పుడు యాక్చువల్ డెవలప్ చేస్తారా, యాజ్ పర్ అడ్మిన్ చేస్తారా? ఎపిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎపిక్ ఎలా అంటే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో ఇది ఎపిక్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఫస్ట్ ఎపిక్ అనేది ప్రోడక్ట్ ఓనర్ ఉంటాడు, క్లయింట్ నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు, ప్లస్ బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. వీళ్ళందరూ ఇది ఎపిక్ అని డిసైడ్ చేస్తారు. ఎపిక్ అని డిసైడ్ చేసి ఎపిక్ అనేది ఒక క్రియేట్ చేస్తారు. ఎపిక్ క్రియేట్ చేస్తే ఈ మొత్తం పార్ట్ ఒకే రోజు ఒకే డెవలపర్ డెవలప్ చేయలేడు కదా. దీన్ని మళ్ళీ సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. దీంట్లో ఉన్న సబ్ పార్ట్స్ని యూజర్ స్టోరీస్గా డివైడ్ చేసి ఒక డెవలపర్ని ఫస్ట్, ఒక డెవలపర్కి ఏమో పర్సనల్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ డెవలప్ చేయనంటారు. పర్సనల్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ క్లిక్ చేస్తే డెవలపర్ పని ఏంటంటే, డెవలపర్ 1 పని పర్సనల్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ క్లిక్ చేస్తే ఈ పేజ్ ఇలా రావాలి, ఇలా డ్రాగ్ చేయాలి, లేకపోతే ఇంత వర్షన్ ఇచ్చి ఇది క్యాలిక్యులేషన్కి ఈ బటన్ ఉండాలి, క్యాలిక్యులేట్ బటన్, ఈ డిస్క్రిప్షన్ రావాలి, ఇక్కడ లింక్ ఉండాలి అనేది ఇతను క్యాలిక్యులేట్ చేసి ఒక డెవలపర్ డెవలప్ చేస్తున్నాడు అనుకోండి. నెక్స్ట్ ఇంకొక డెవలపర్ ఏం చేస్తాడు? ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అనేది క్లిక్ చేస్తే ఏం రావాలి? అతని పని ఏంటంటే ఇక్కడికి దానికి కావాల్సిన కంటెంట్ రావాలి, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఈ పార్ట్స్ అన్ని రావాలి, ఈ మ్యాక్సిమం ఇంక్రీజ్ సైజు అంతా రావాలి, ఈ క్యాలిక్యులేటర్ బటన్ రావాలి,
అనేది ఇతను డెవలప్ చేస్తూ ఉంటాడు. ఇంకొక ఇదే టీంలో ఏం చేస్తారంటే ఇది డెవలప్ చేసిన దానికి టెస్టర్ కావాలిగా మళ్ళీ. ఓకే. ఇది టెస్టర్ కావాలి, దానికి ఒక యూజర్ స్టోరీని మనం క్రియేట్ చేసేస్తాం అనమాట. తను దాని మీద వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే మనకి యాజ్ అ సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు తెలిసింది అందరూ వచ్చేసి ఒకే దగ్గర ఉండి పనిచేస్తారండి డెవలపర్స్. కొంతమంది బెంగళూరులో ఉంటారు, కొంతమంది హైదరాబాద్లో ఉంటారు. ఒక ఇన్ఫోసిస్ అనుకోండి, ఇన్ఫోసిస్ లోనే ఒక డెవలపర్ ఇక్కడ ఉంటే ఇంకో డెవలపర్ ఇక్కడ ఉంటాడు, ఇంకో డెవలపర్ ఆన్ సైట్ లో ఉంటాడు. అందరి దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ ఓనర్ అడుగుతాడా? జస్ట్ అతను వచ్చి జీరాలో చూసేసుకుంటాడు స్టేటస్ ఏంటి, ఈ రోజు వర్క్ ఎంత జరిగింది అనేది. ఇది ట్రాక్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు ఎపిక్స్ లో ఈ టాస్క్ కానీ స్టోరీస్ అన్ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. ఎపిక్ నేమ్ ఇది ఉండాలి, వాళ్ళు క్రియేట్ చేసేసి పెట్టేస్తారు, డెవలపర్ కి అసైన్ చేసేస్తారు ఇది. ఓకే. వాళ్ళు ఎపిక్ క్రియేట్ చేసుకోవాలంటే ఎపిక్ ఇష్యూ టైప్ కావాలి కదా. ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఎపిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, నేనే ప్రోడక్ట్ ఓనర్ అనుకోండి. ఇక్కడ ఎపిక్ అనేది ఇష్యూ టైప్ నేను కాన్ఫిగర్ చేయకపోతే అడ్మిన్ గా వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకుంటారు? సో ఇష్యూ టైప్ ని మనం క్రియేట్ చేస్తాం, అడ్మిన్ వాళ్ళు మనం సెట్ చేస్తాం, మనం కాన్ఫిగర్ చేస్తాం, మన పని అది. దట్స్ వై మై డౌట్ యాక్చువల్లీ వి ఆర్ నాట్ డెవలపర్స్, రైట్? మనం ఓన్లీ అడ్మిన్ గా చేస్తాం అంతే. ఇప్పుడు డెవలపర్స్ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు అర్థం కాకుండా మనం అడ్మిన్ గా ఎలా ఉంటాం? అప్లికేషన్ అంతా తెలియకుండా మనం అడ్మిన్ ఎలా ఉంటాం? ఓకే. అందుకని మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఓకే గాట్ ఇట్. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో అర్థం కాకుండా వాళ్ళు ఏం అడుగుతున్నారు మనకి ఎలా అర్థం అవుతుంది? ఓకే ఫైన్. అది ఓకే, థ్యాంక్స్. ఇంకేమన్నా డౌట్ ఉందా? ఫైన్, మై డౌట్ ఇస్ క్లియర్. ఓకే, సో అదండి కాన్సెప్ట్. సో లెండ్ ఫర్ ఇయర్, ఇష్యూ టైప్స్ అంటే ఏంటి, ఎపిక్ అంటే ఏంటి అర్థమైంది కదా. రేపు ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. లెండ్ ఇట్ ఫర్ ఇయర్ టుమారో సేమ్. ఈరోజు 7 o'clock కదా స్టార్ట్ అయింది, రేపు 6:30కి స్టార్ట్ అవుతుంది. I'll end the session here and okay sir.